Hi guys, welcome to our channel. ఛానల్లో స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అవుట్ సోర్సింగ్ కానీ పార్ట్ టైం జాబ్స్ కానీ మన ఛానల్లో అసలు పోస్ట్ చేయం. ఓన్లీ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ మాత్రం మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఈరోజు మన వీడియోలో వచ్చినట్లయితే మన నేవల్ డాకెట్ విశాఖపట్నం నుంచి ఐటీఐ చేసిన వాళ్ళకి అప్రెంటిస్ ట్రైనింగ్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ అయితే మనం ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్లో అప్లై చేయాలా లేకపోతే ఆఫ్లైన్లో అప్లై చేయాలి, ఏ ట్రేడ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, మొత్తం ఇదంతా ఫీజు ఏంటి, స్టైఫండ్, ఇది మొత్తం మన ఈ వీడియోలో పిన్ టు పిన్ ప్రతిదీ మన ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడనట్లయితే మీరు ఈ నోటిఫికేషన్ లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరే ఓన్గా చూడవచ్చు. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వెంటనే దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతున్నట్లయితే నేవల్ డాకెట్ విశాఖపట్నం నుంచి మనకి ఐటీఐ చేసిన వాళ్ళకి అప్రెంటిస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నేవీ ఎన్రోల్మెంట్ డిజిగ్నేటెడ్ ట్రేడ్ అప్రెంటిస్ 2025-26 బ్యాచ్కి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనం అడ్వర్టైజ్ నెంబర్ చూసుకున్నట్లయితే దాస్వి 1/2024 అయితే ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు. మనకి ఇక్కడ అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఐటీఐ క్వాలిఫైడ్ ఇండియన్ నేషనల్ క్యాండిడేట్స్, అంటే ఐటీఐ చేసిన వాళ్ళకి, క్వాలిఫై అయిన వాళ్ళకి ఇది అనేది వర్తిస్తుంది. మనకి ఇక్కడ ఏ ట్రేడ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయితే మనం ఇక్కడ కరెక్ట్గా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి అప్రెంటిస్ డిజిగ్నేషన్ ట్రేడ్స్ ఇచ్చాడు. ఇక్కడైతే మనకి ఇక్కడ ట్రేడ్ స్ట్రైట్గా మనకి కేటగిరీ వైజ్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ కిందన మన యూఆర్కి ఎన్ని, ఓబీసీకి ఎన్ని, ఎస్సీ ఎస్టీకి ఎన్ని, టోటల్ పోస్టులు ఎన్ని, మొత్తం ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే మీకు చూసుకోవచ్చు. ఆన్సర్ అయితే ఇక్కడ ప్యూస్ చేసి మొత్తం మీరు చూసుకోండి, వీడియో ప్యూస్ చేసి. నెక్స్ట్ క్వాలిఫికేషన్కి వచ్చేసినట్లయితే మన క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి మ్యాట్రిక్స్ అండ్ ఐటీఐ ఎన్సీబీటీ ఆర్ ఎస్విటీ రెండు, ఎస్ఎస్సి ఆర్ ఐటీఐ కూడా చేసి ఉండాలి. మనకు వచ్చేసి ఏజ్ వచ్చేసి దీనికి నో అప్పర్ ఏజ్ లిమిట్, అంటే మీకు ఏజ్ లిమిట్ అనేది లేదు. మీరు 14 ఇయర్స్ అయితే ఉండాలి. మినిమం ఏజ్ అనేది, మ్యాక్సిమం ఏజ్ అనేది లేదు. అంటే మీకు ఇన్ని ఇయర్స్ ఉంటేనే చేయాలని లేదు, మీరు ఎప్పుడైనా చేయొచ్చు. బట్ కాకపోతే మీరు ఎప్పుడు అప్రెంటిస్ అవ్వకూడదు, ఇదే ఫస్ట్ అప్రెంటిస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్స్, ప్రొఫెషనల్ ట్రైనింగ్. నెక్స్ట్ మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటే అప్రెంటిస్ ఎక్కడైనా మీరు దీనికి నాట్ ఎలిజిబుల్, ఎక్కడ అప్రెంటిస్ చేయకపోతేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ రిజర్వేషన్ యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ కేటగిరీస్కి ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రొసీజర్ ఆఫ్ అప్లయింగ్, అంటే దీనికి ఎలా అప్లై చేయాలి, దీనికైతే మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి మొత్తం నేను చెప్తాను దీనికి ఎలా అప్లై చేయాలంటే, మీరు అప్రెంటిస్ పోర్టల్లో మీరు ఫస్ట్ దీనికి అప్లై చేసి, అప్రెంటిస్ పోర్టల్లో ప్రొఫైల్ అనేది మీరు జిరాక్స్ తీసి, ఆ జిరాక్స్ కొన్ని డాక్యుమెంట్స్ యాడ్ చేసి, ఆ డాక్యుమెంట్స్ కూడా వీళ్ళు మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. దేనికి ఇక్కడ మీకు మనకి అడ్రస్ అయితే వీళ్ళు కొంచెం చేశారు. ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఫర్ అప్రెంటిస్షిప్ నేవల్ డాకెట్ అప్రెంటిస్ స్కూల్ విఎం నేవల్ బేస్ SOPU విశాఖపట్నం 530014 ఆంధ్రప్రదేశ్ బై పోస్ట్, అంటే ఈ అడ్రస్కి మీరు అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి 2 జనవరి 2025. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనం షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పెట్టిన ఎగ్జామ్, తర్వాత ఎగ్జామ్ మీరు పాస్ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత మెడికల్ ఉంటే మెడికల్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాస్ట్లో. మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమి తీసుకెళ్ళాలని ఇక్కడ పూర్తిగా వీళ్ళైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనం ఇంకా చూసుకున్నట్లయితే మెడికల్ ఎగ్జామినేషన్, షెడ్యూల్ ఎగ్జామినేషన్, అంటే ఎప్పుడు ఏ ఎగ్జామ్ జరుగుతుందనేసి వీళ్ళు పూర్తిగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం, ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ స్టైఫండ్ ఎవరికి ఎంత ఇస్తారనేసి వీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అంటే 1 ఇయర్ ట్రేడ్కి, 2 ఇయర్స్ ట్రేడ్కి ఎంత ఇస్తారంటే 1 ఇయర్ ట్రేడ్కి 7,700, 2 ఇయర్స్ ట్రేడ్కి అయితే 8,050 రూపీస్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇస్తారనేసి అంటున్నారు. నెక్స్ట్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉంది. నెక్స్ట్ మనం వచ్చేసరికి
నెక్స్ట్ మనం వచ్చేసరికి హాల్ టికెట్ ఫార్మాట్, అంటే మీరు హాల్ టికెట్ ఇది ఫిల్ చేసి మీ అప్లికేషన్లో అయితే పెట్టేసి వాళ్ళకైతే పోస్ట్ చేయాలి. ఇదైతే మీరు ప్రింట్ తీయించుకోండి. నెక్స్ట్ చెక్ లిస్ట్, అంటే మీరు ఏవేవి పెట్టారో ఇక్కడ ఉన్న ప్రతిదీ మీరు పెట్టి ఇక్కడ మీరు చేశారో లేదా ఎస్ఆర్ నో పెట్టి రిమార్క్ టిక్ మార్క్ చేసేసేస్తే సరిపోతుంది. ఇది మీరు కాపీ తీసుకొని ఇది మీరు వాళ్ళకి చేయాల్సి ఉంటుంది. మనకి ట్రేడ్స్ ఏ ట్రేడ్ ఎలిజిబిలిటీ అనేసి మనకి లాస్ట్లో ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ మీ ట్రేడ్ ఉందో లేదో మీరు చూసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుద్ది. అంతే గైస్, మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే తప్పకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.